రేషన్ కార్డులు ఏమాయి 15 నెలలు అవుతుంది, ఇంతవరకు ఒక్క రేషన్ కార్డు లేకపోయా. అంటే ఎలక్షన్ కోడ్. మరి ఎలక్షన్ కోడ్ లేని 3 జిల్లాలు ఉన్నాయి కదా, ఆ 3 జిల్లాల్లో కంప్లీట్ చేయొచ్చు కదా, ఎందుకు ఇంకా సాగదీస్తూ ఉన్నారు? కారణం ఏంది? ఒకసారేమో పేపర్లో అదేదో చిప్పు పెడతారట, దాంట్లో అది లేట్ అవుతుందని అన్నారు. ఒకసారి కార్డ్స్ ఏదో ప్రింట్ కాలేదన్నారు. ఇంకోసారి ఇప్పుడు ఆ సొరంగంది అది కూలింది కదా, మంత్రి బిజీగా ఉన్నాడు అన్నారు. ఈ కార్డులు ఇచ్చేది ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చు కదా. మీ ఇవన్నీ రీజన్స్ దేనికి? సరే ఎలక్షన్ కోడ్ ఉందంటే ఒక అర్థం చేసుకుందాం. మరి ఎలక్షన్ కోడ్కి ముందే ఫాస్ట్గా కంప్లీట్ చేసి ఉండొచ్చు కదా. సరే కోడ్ ఉన్నది, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ లేని జిల్లాలు ఉన్నాయి కదా, 3 జిల్లాలు, రంగారెడ్డి ఉంది, మహబూబ్ నగర్ ఉంది, ఇట్లా 3 జిల్లాలు ఉన్నాయి కదా, హైదరాబాద్ ఉంది. మరి ఆ జిల్లాల్లో పంపిణీ చేయొచ్చు కదా. కోడ్ లేని జిల్లాల్లో కూడా ప్రారంభం కాని పంపిణీ పరిశీలించింది కులగణనలో వచ్చిన అర్జీలని, కులగణనలో వచ్చిన అప్లికేషన్స్నే పరిశీలించిరట. ప్రజాపాలన దరఖాస్తులు ఎక్కడివి అక్కడే. అసలు యాక్చువల్గా మీరు పరిశీలించాల్సిన దరఖాస్తు ఏంది? ప్రజాపాలన దరఖాస్తు. అందులో మీరు ప్రజాపాలన దరఖాస్తు చూస్తే చాలా క్లియర్గా మీకు రేషన్ కార్డు ఉందా లేదా, ఉంటే దాన్ని జత చేయండి అని కూడా మీరు ఒక లైన్ పెట్టిరు. లేని వాళ్ళు లేదని చెప్తారు కదా. మీరు ఆ ప్రజాపాలన అప్లికేషన్లు తీసుకుంటే ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మళ్ళా కులగణన అప్లికేషన్ దాంట్లో నుంచి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మీరు ఆ కులగణన అప్లికేషన్లో తీసుకోవడం వల్లనే తప్పులు దొరికినాయి. కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల మంది దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పట్లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని మహబూబ్ నగర్, నారాయణపేట్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఈ నెల 1వ తేదీ నుంచే కొత్త కార్డులు ఇవ్వాలి అన్న ప్రభుత్వ నిర్ణయం కూడా అమల్లోకి రాలే. హైదరాబాద్లో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఆలస్యమైందని అధికారులు చెబుతున్నారు. మిగిలిన 8 జిల్లాల్లో 10 రోజుల ముందే దరఖాస్తుల పరిశీలన, అర్హుల ఎంపిక పూర్తయినా కార్డులు ఎందుకు జారీ చేయలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కులగణన సర్వేలో 6,68,000 కుటుంబాలు తమకు రేషన్ కార్డులు కావాలి అని కోరినాయట. ఇందులో 5,12,000 కుటుంబాలను ప్రాథమికంగా అర్హమైనవిగా పౌర సరఫరాల శాఖ గుర్తించిందట. ఇందులో మార్చి 1వ తేదీన సుమారు 1,00,000 మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధమైనవి. కోడ్ లేని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించి పక్షం రోజులు దాటుతోంది. రేషన్ కార్డు లేక పరేషాన్. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు రేషన్ కార్డునే అర్హతగా తీసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల వరకు ఉచితంగా గృహ విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్నా కొన్ని కుటుంబాల్లో పెండ్లైన తర్వాత విడిగా ఉంటున్న కుమారులు, కోడళ్లకు ఈ పథకాల ప్రయోజనం అందట్లే. మొత్తంగా లక్షల కుటుంబాలు కొత్త రేషన్ కార్డులు అందక ఆయా పథకాల ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. జనవరి 26వ తేదీన 16,900 కుటుంబాలకు మాత్రమే కొత్త రేషన్ కార్డులు జారీ అయినాయి. ప్రజాపాలనలో 18 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో, ప్రజావాణిలో, మీ సేవ వెబ్సైట్లో, కులగణనలో అర్జీలు అందినాయి. పౌర సరఫరాల శాఖ ప్రస్తుతం పరిశీలిస్తున్నవి కులగణన దరఖాస్తులు మాత్రమే అట. ప్రజాపాలన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులు దాదాపు 18 లక్షలకు పైగానే ఉన్నాయి. ఏడాది కాలం దాటిపోతున్నా వాటిలో కదలిక లేకపోవడంతో దరఖాస్తుదారుల్లో, ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇచ్చేది సాధారణ కార్డులే అయినా ఆలస్యం. ఏటీఎం కార్డు తరహాలో ప్రత్యేకంగా చిప్ ఉండేలా కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం గత ఏడాది భావించింది. వివిధ రాష్ట్రాల్లో అధికారులు అధ్యయనం సైతం చేశారు, అయినా ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో కొత్త రేషన్ కార్డుల్ని సాధారణ పద్ధతిలోనే ఇవ్వాలి అని ముఖ్యమంత్రి ఆదేశించినా అడుగులు ముందుకు పడతలేవట. మరి ఏంది కారణం ఏంది? వీళ్ళు ఏంటంటే ఎలక్షన్లకు ముందు టకటకటకటగా ఒక హడావుడి వాతావరణం క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏమంటారు, వీళ్ళు గట్టిగా అడిగారు అనుకో, అరే 10 ఏళ్ళు ఆగిరు కదా మీరు, కేసీఆర్ ఆయన పని అయిపోయిందా బాబు, ఆయన గురించి ఎందుకు డిస్కషన్? మీరేం చేస్తున్నారో చెప్పండి. 15 నెలలైందో రేషన్ కార్డు ఇవ్వలేకపోతున్నారు. ఇంకా ఇదొక దీర్ఘకాలిక, ఇదొక కంటిన్యూషన్ ప్రాసెస్ లాగా ఉండాలి. అప్లై చేసుకుంటే దాన్ని వెరిఫికేషన్ చేసి రేషన్ కార్డుకి అర్హుడా లేదా చూసి రేషన్ కార్డు ఇష్యూ చేయాలా. ఈ సమయంలోనే, ఈ పరిధిలోనే, ఈ నెలలోనే రేషన్ కార్డులు ఇవ్వాలా, ఇప్పుడే ఇవ్వాలా? ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఒక ఫ్యామిలీ కలిసి ఉంటుంది, కొడుకు పెళ్ళి అవుతుంది, కొడుకు వేరే ప్రాంతంలో ఉంటాడు, ఆయనకు ఒక ఫ్యామిలీ ఏర్పడుతుంది, వాళ్ళు అప్లై చేసుకుంటారు, వాళ్ళకు కూడా రేషన్ కార్డు రావాలి ఒకవేళ వాళ్ళు అర్హులు అయితే. ఇది నిరంతరం జరిగే ప్రక్రియలాగా ఉండాలి. ఈ ఇచ్చే దాంట్లోనే ఇన్ని రోజులు పడుతున్నది, ఇంకెప్పుడు ఇస్తారు? ఇక మళ్ళీ మీరు ప్రతిదానికి రేషన్ కార్డే ప్రామాణికం చేసిరు. రుణమాఫీకి రేషన్ కార్డే, ప్రతి గ్యాస్కి రేషన్ కార్డే, పవర్కి రేషన్ కార్డే. ఇప్పుడు ఆ రేషన్ కార్డు వల్ల ఎంతమంది రుణమాఫీ కాకుండా పోయారు?
మీరు అంటున్నారు మంచిదే 20,000 కోట్లు చేసినాం అంటున్నారు, ఎవరు చేయలేదు అంటున్నారు, వాస్తవమే మీరు చెప్పేది. కానీ పాపం అర్హులైన వాళ్ళు కూడా ఉన్నారు కదా, రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవడం వల్ల అర్హులు కూడా వాళ్ళకి రుణమాఫీ కాలే కదా. మేము అందుకే ఫస్టే చెప్పిన, మీరు అసలు అధికారంలోకి రాగానే మీరు ఇష్యూ చేయాల్సింది రేషన్ కార్డు ఉండే కానీ మీరు ఆ పని చేయలే. ఇప్పటికైనా లేట్ చేయకుండా చేయండి, ప్రజలు ఇంకా రోడ్ల మీదకి వచ్చేలాగా చూసుకోకండి.